అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని రెడ్డి యూకే వ్లాగ్స్. సో మీలో ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ ఆర్ కొత్తగా నా వ్లాగ్ చూస్తున్నట్టు అయితే, నా పేరు యామిని, మేము యూకేలో ఉంటామండి. సో ఇది డే 5 ఆఫ్ దుబాయ్ వ్లాగ్ అనమాట. సో మిగతా వ్లాగ్స్ మీరు చెక్అవుట్ చేయకపోయింటే ఖచ్చితంగా వాచ్ చేయండి. అండ్ మీకు ఏదైనా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో షేర్ ఫర్ యువర్ ఫ్యామిలీ యువర్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఎండ చాలా భయంకరంగా ఉన్నింది. మేము వచ్చింది వింటర్ సీజన్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం చాలా వరకు రైనే పడుతూ ఉన్నింది. బట్ ఈరోజు చాలా అంటే చాలా ఎండగా ఉన్నింది. బట్ ఇంకా ఈవినింగ్ అవ్వగానే ఇంట్లో చాలా బోర్ కొట్టేసింది. సో అలా కాసేపు ఇంటి దగ్గర ఉన్న పార్క్కి వెళ్తున్నాము. ఇంకా కాసేపు అలా టైం స్పెండ్ చేసాము మా అక్క వాళ్ళ పిల్లలు. ఇక్కడ మా చిచ్చల పిడుగు చూడండి, నా కన్నయ్యలు ఎంత క్యూట్గా ఆడుకున్నాడు. చాలా బాగా టైం స్పెండ్ చేసాం అలా కాసేపు. ఇంకా నాకు హర్షకి అప్పటికే మ్యాచ్ సెట్ అయిపోయింది. ఎక్కడ చూసినా నాకు ఇంకా అన్ని దగ్గర హర్షానే గుర్తొస్తూ ఉండేవాడు. ఇంకా బ్యాక్ టు హోమ్ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ ఇంకా గోల్డ్ సూక్కి వెళ్ళాం ఆ ఈవినింగ్. గోల్డ్ సూక్ ఏంటి అంటే అన్ని గోల్డ్ షాప్స్ ఒకే ఏరియాలో ఉంటాయి. సో దీన్ని గోల్డ్ సూక్ అనేసి పిలుస్తారనమాట. ప్రతి ఒక్కరూ దుబాయ్లో గోల్డ్ ఫ్రీగా వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ ఫ్రీగా ఏం రాదండి, అంత తక్కువకి ఏం రాదు. బట్ ట్యాక్స్ ఫ్రీ. అండ్ గోల్డ్ సూక్లో మెయిన్లీ ఇలా ప్లెయిన్ గోల్డ్ అన్నీ ఒక ఏరియాలో ఉంటుంది. సో అలాంటి షాప్స్లో అయితే మనకి ఇంకొంచెం తగ్గుతుంది. బట్ ప్యూరిటీ విషయానికి వస్తే మాత్రం అసలు ఫస్ట్ క్లాస్ అండి. ఎంత ప్యూర్గా ఉంటుందో మనకి మన ఇండియాలో కూడా దొరకదు అసలు. ఇండియాలో కొన్న గోల్డ్ని అండ్ దుబాయ్లో కొన్న గోల్డ్ని కంపేర్ చేస్తే చాలా ఈజీగా తెలిసిపోతుంది ఎంత ప్యూరిటీ అసలు మనకి కళ్ళకే తెలుస్తుంది. గోల్డ్ షాప్లో వెళ్ళి ప్యూరిటీ టెస్ట్ చేయనక్కర్ని కూడా లేదు. అండ్ గోల్డ్ సూక్కి సడన్గా ఎందుకు వచ్చాము అని అంటే, నా లైఫ్లోనే ఒక బిగ్ ఈవెంట్ జరగబోతుంది. అదేంటంటే ఇట్స్ మై వెడ్డింగ్. సో మీరు కానీ నా వ్యాలంటైన్స్ డే వ్లాగ్ చూడకపోయింటే షార్ట్స్లో ఉంది, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. సో మా మ్యాచ్ ఫిక్స్ అయిపోయాక ఇంకా గోల్డ్ పర్చేస్ చేద్దాం అనుకున్నాను హర్షకి. సో అందుకని గోల్డ్ సూక్కి వచ్చాము. ఇంకా ఇక్కడ చూసుకొని వెళ్ళాము అండ్ నా రింగ్ సైజ్ అన్నీ చూసుకున్నాను. ఎందుకంటే హర్ష నా కోసం సంథింగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు. బట్ నాకు ఆల్రెడీ తెలిసిపోయింది, ఎందుకంటే రింగ్ సైజ్ అడిగాడు. సో హీఈస్ ప్లానింగ్ సంథింగ్ టు బ్రింగ్ ఫ్రమ్ యూకే అనమాట. అండ్ యూకేలో గోల్డ్ ఎలా ఉంటుంది దీని గురించి అంతా కూడా నేను యూకే గోల్డ్ షాప్కి వెళ్ళి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ వెడ్డింగ్ రింగ్స్ ట్రై చేస్తూ ఉన్నాను. సో ఈ డైమండ్ రింగ్ చాలా బాగా నచ్చింది. ఈ మోడల్ నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంది. బట్ హర్ష నాకు రిసెప్షన్లో ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు, ఏమి ఇచ్చాడు, నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో ఖచ్చితంగా చూడండి. మీకు కానీ ఇలాంటి ట్రావెల్ సిరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.